నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ మార్పు రాజకీయ మార్పు జరిగింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం పార్టీదే అధికారం. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సామాజిక సమీకరణాలు ఓటర్ల నాడిని విశ్లేషిస్తూ వెలువడిన ఈ సర్వే వివరాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. 3వ స్థానానికి పరిమితం అవుతాడన్న పార్టీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఎలబోతుంది. అయితే ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇప్పటి వరకు కేవలం జయలలిత మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆమె 1991 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ 35 ఏళ్ల తర్వాత విజయ్ ఆమె రికార్డును బద్దలుగొట్టారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీవీకే చీఫ్ దళపతి విజయ్ జోసెఫ్ అధికార డిఎంకే అన్నా డిఎంకే కూటములను చావు దెబ్బ కొట్టారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో విజయ్ పార్టీ విజయం సాధించింది. ఆయన పోటీ చేసిన 2 స్థానాలు పెరంబూర్, తిరుచి ఈస్ట్లోనూ విజయం సాధించారు. తొలి అడుగులో రాజకీయ స్థిరత్వం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేసి విజయం అందుకున్నారు. భారీగా ఉన్న అభిమాన గణం ఆయనకు ఓటు బ్యాంకుగా మార్చుకొని తమిళనాట విజయ్ దుందుబి కొనసాగించారు. ఇక గతంలో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత రికార్డును విజయ్ తిరగరాశారు. ఇప్పటి వరకు కేవలం జయలలిత మాత్రమే తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1954 ప్రకారం ఒక అభ్యర్థి ఒకేసారి 2 చోట్ల పోటీ చేయొచ్చు. దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఇలా జరిగింది. 2 సీట్లలో గెలిస్తే ఏదో ఒకదానికి రాజీనామా చేయాలి. గతంలో జయలలిత కూడా 1991 అసెంబ్లీ ఎన్నికల్లో బర్గూర్, కాంగేయం నుంచి పోటీ చేసి రెండింటిలోనూ బంపర్ మెజారిటీతో గెలుపొందారు. దీంతో కాంగేయం స్థానానికి రాజీనామా చేసి బర్గూర్ ఎమ్మెల్యేగా ఆమె కొనసాగారు. సరిగ్గా 3.5 దశాబ్దాల తర్వాత విజయ్ కూడా 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ గెలుపును ఎవ్వరూ ఊహించలేదు. ఆ పార్టీ 3వ స్థానంతోనే సరిపెట్టుకుంటుందని అందరూ అంచనాలు వేశారు. సర్వేలు కూడా అలాగే చెప్పాయి. అన్ని సంస్థలు డిఎంకే కూటమిదే అధికారమని ఢంకా బజాయించాయి. ఒక్క యాక్సెస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే పార్టీకి విజయం సాధించే అవకాశం ఉందని సరిగ్గా అంచనా వేసింది. ఆ సంస్థ చెప్పినట్లుగానే ఒక్కసారిగా ఎన్నికల ఫలితాలైతే తలకిందులైపోయాయి. తమిళ ప్రజలు మాత్రం ఎవ్వరూ ఊహించని తీర్పిచ్చారు. ముందుగా విజయ్ 3వ స్థానానికి పరిమితం అవుతారు అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత విజయ్ ఎన్నికల్లో కింగ్ మేకర్గా గేమ్ చేంజర్గా అవుతారని అంతా అనుకున్నారు. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే కింగ్ మేకర్ కాస్త కింగ్గా నిలిచారు. దీంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తలకిందులయ్యాయి. ఇక తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ స్టార్ట్ చేసిన 2 ఏళ్ల 2 నెలల వ్యవధిలోనే విజయ్ సీఎం పగ్గాలు అందుకోవటం చారిత్రాత్మక రికార్డుగా నెలకొల్పడం చెప్పుకోవచ్చు. ఇక వెండితెరపై దళపతిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తూ ఉంటే ఆయన స్థాపించిన తమిళిగ వెట్రి కళగం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు విజయ్ గట్టి చెక్ పెట్టాడు. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసి ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా తమిళనాడు మాజీ సీఎం డిఎంకే అధినేత స్టాలిన్ పార్టీని భూస్థాపితం చేసేశారు. సీఎం స్టాలిన్ సైతం టీవీకే పార్టీ అభ్యర్థి మట్టి కరిపించారు. విజయ్ని అసెంబ్లీకి కూడా రాలేవు అన్నాడు అప్పటి సీఎం స్టాలిన్. తీరా చూస్తే విజయ్ సీఎం అయి అసెంబ్లీలో ఉంటే మాజీ సీఎంగా స్టాలిన్ ఇంట్లో కూర్చున్నాడు.